హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. యూజువల్గా మనం ఇడ్లీ చేసుకోవాలి అంటే ఇడ్లీ రవ్వని బయట నుంచి కొని తెచ్చుకుంటూ ఉంటాం. బట్ మన ఇంట్లో స్టోర్ బియ్యం ఉంటూ ఉంటాయి కదా, అవి వేస్ట్ కానివ్వకుండా ఆ రైస్తో మనం ఇడ్లీ రవ్వని మనమే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ ఇడ్లీ రవ్వని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ఇంట్లోనే ఇడ్లీ రవ్వని ప్రిపేర్ చేసుకుంటే బయట కొనే ఇడ్లీ రవ్వతో చేసే ఇడ్లీల కన్నా కూడా ఈ ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2 ఇడ్లీలు ఎక్కువే తింటాం అన్నమాట. సో మరి లేట్ చేయకుండా ఇడ్లీ రవ్వని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి 2 గ్లాసుల దాకా రైస్ని తీసుకుంటున్నానండి. మీరు స్టోర్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదా మనం రెగ్యులర్గా తినే రైస్ని కూడా తీసుకోవచ్చు. స్టోర్ బియ్యం అయితే మనకి తక్కువ కాస్ట్లో అయిపోతుంది కాబట్టి ఇంట్లో స్టోర్ బియ్యం ఉంటే అదే వాడుకోండి. నేను తక్కువ క్వాంటిటీలో చెప్తున్నానండి, మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. సో 1/2 kg దాకా రైస్ తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2-3 సార్లు పాటు బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్లు పోసి అలా పక్కన పెట్టుకోండి. ఈ బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకున్న తర్వాత మరొక పెద్ద గిన్నెను పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1కి 4 గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి. అంటే 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 8 గ్లాసుల దాకా నీళ్లు పోసి ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి మూత పెట్టి పొంగొచ్చేంత వరకు కూడా ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. నీళ్లు ఇలా తెరులుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేయండి. 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి మనం కడిగి పెట్టుకున్న రైస్ని వడకట్టేసుకుని ఆ రైస్ని ఇందులో వేసేసేయండి. బియ్యం వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు రైస్ని ఉంచాలండి. అంతకన్నా ఎక్కువసేపు ఉంచితే రైస్ ఉడికిపోతుంది. సో గరిటెతో మిక్స్ చేసి 1 నిమిషం ఉంచి ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెని పక్కకు తీసి మూత పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ని కనుక చెక్ చేసినట్లయితే నానిన బియ్యానికి ఉడికిన బియ్యానికి మిడిల్ స్టేజ్లో రైస్ అనేది ఉంటుంది. దీన్నే మనం ఉప్పుడు బియ్యం అంటామండి. ఇప్పుడు ఈ రైస్ని మనం వెంటనే వడకట్టేసుకోవాలండి. వడకట్టుకోవడం కోసం అడుగున ఒక గిన్నె పెట్టుకుని దానిపైన ఒక చిల్లుల ప్లేట్ని కానీ లేదంటే గిన్నెను కానీ ఉంచుకుని అందులో ఒక క్లాత్ వేసేసేయండి. ఈ క్లాత్లోకి రైస్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఈ వేసిన రైస్లోకి మళ్ళీ చల్లటి వాటర్ వేసుకోవాలండి, లేదంటే ఆ వేడికి ఈ రైస్ అనేది బాగా ఉడికిపోతుంది అనమాట. అందుకని నార్మల్ వాటర్ని కూడా వేసేసి వాటర్ లేకుండా పూర్తిగా డ్రైన్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ రైస్ని ఎండపోసుకోవాలి. బాగా మండుటెండలో అయితే 1 రోజు సరిపోతుంది. లేదు ఎండ సుమారుగా ఉంది అనుకుంటే 2 రోజుల పాటు ఎండపెట్టుకోవచ్చు. మొత్తానికి రైస్ అనేది పెళపెలా విరిగేంత వరకు కూడా చక్కగా ఎండపెట్టుకోవాలి. ఎండలో ఒక చాపని పరుచుకుని దానిపైన ఒక పొడి క్లాత్ని వేసేసి ఈ డ్రైన్ చేసుకున్న రైస్ మొత్తాన్ని కూడా పలుచగా పరుచుకుంటే 1 రోజులో కంప్లీట్గా ఎండిపోతాయండి. అలా డ్రైగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి. ఈ బియ్యం పూర్తిగా కంప్లీట్గా ఎండకపోతే ముక్కుడు వాసనలాగా వస్తుందండి. సో అందుకని కంప్లీట్గా ఎండిన తర్వాతే రైస్ని తీసుకోండి. సో చూడండి, కంప్లీట్గా డ్రై అయిన రైస్ ఇట్లా ఉంటుందన్నమాట. ఇలా ఎండిన బియ్యాన్ని మనం మిల్లు పట్టించుకోవచ్చు రవ్వ కింద, లేదంటే మనం ఇంట్లోనే మిక్సీ జార్లో వేసుకుని రవ్వ చేసుకోవచ్చు. ఇంట్లో మిక్సీ జార్లో రవ్వ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇంట్లో చేసేసుకోవచ్చండి. లార్జ్ క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అంటే మిల్లు పట్టించుకోవడం బెస్ట్. సో మిక్సీ జార్లో మనం రవ్వ చేసుకోవాలి అంటే ఒకేసారి మొత్తం బియ్యం వేయకుండా సగం సగం వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకోండి. అలాగే మిక్సీ పట్టేటప్పుడు హై స్పీడ్లో పెట్టి ఎక్కువసేపు ఉంచేస్తే ఈ బియ్యం నుండి పిండి క్వాంటిటీ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని లో స్పీడ్లో ఆపుతూ తిప్పుతూ ఉండండి, అప్పుడు రవ్వ అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. సో మనం ఇలా ఇడ్లీ రవ్వ ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా వచ్చేంత వరకు కూడా బ్లెండ్ చేసుకుని ఇదే విధంగా అయినా మీరు ఇడ్లీ రవ్వని వాడుకోవచ్చు, లేదంటే జల్లించుకుని కూడా ఈ ఇడ్లీ రవ్వని వాడుకోవచ్చండి. ఇలా డైరెక్ట్గా వాడేస్తే మనం వాష్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా పిండి అంతా కూడా వాటర్లోంచి పోతుందన్నమాట. పిండి జల్లెడ తీసుకుని జల్లించుకుంటే ఈ అడుగుకి పిండి అంతా కూడా వచ్చేస్తుంది, పైన మనకి రవ్వ మిగిలిపోతుంది. ఈ అడుగున మిగిలిన బియ్యం పిండితో మనం రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. అలాగే పైన తయారైన ఈ రవ్వతో మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఇడ్లీ రవ్వని మనం ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకున్నట్లయితే ఈ రవ్వని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. చక్కగా 8 బాక్స్లో కనుక పెట్టుకుని స్టోర్ చేసుకుంటే కనీసం 4 నెలల పాటు ఈ రవ్వ అనేది స్టోర్ ఉంటుంది, ఎక్కడ కూడా పురుగు పట్టదు. అండ్ మీరు ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి అంటే ఈ రవ్వ ఉండే బాక్స్లో 4-5 లవంగ మొగ్గలు వేయండి. కనీసం 7-8 నెలల పాటు ఈ రవ్వ అనేది స్టోర్ ఉంటుంది.
సో పర్ఫెక్ట్గా మనకి ఇడ్లీ రవ్వ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు కూడా చేసి చూపిస్తాను. ఎంత సాఫ్ట్గా స్పంజీగా వచ్చాయో మీరు చూద్దరు. కానీ నేను తీసుకున్న క్వాంటిటీతో నాకు ఇడ్లీ రవ్వ 1.35 గ్లాస్ దాకా వచ్చిందండి. సో ఈ 1.35 గ్లాస్ రవ్వకి నేను కొద్దిగా వెల్లితితో 1 గ్లాస్ దాకా పప్పు తీసుకుంటున్నాను. సో ఈ కొలతలతో నేను ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇడ్లీలు ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా స్పంజీగా రావాలి అంటే పప్పు క్వాంటిటీ కరెక్ట్గా తీసుకోవాలండి. ఈ పప్పు క్వాంటిటీ అనేది రవ్వ సైజుని బట్టి, పప్పు మెదుగుని బట్టి, అలాగే మన రుబ్బే విధానం బట్టి క్వాంటిటీస్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నాను కాబట్టి రవ్వ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అదే మీరు గ్రైండర్లో చేసుకున్నట్లయితే రవ్వ క్వాంటిటీ కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది. ఈ ఇడ్లీ రవ్వని అలాగే పప్పుని కూడా ఒకేసారి నానబెట్టేస్తున్నాను. పప్పులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకున్నానండి. 4 నుంచి 6 గంటల పాటు మనం ఈ ఇడ్లీ రవ్వని అలాగే పప్పుని నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకున్న తర్వాత నేను పప్పుని మిక్సీకి వేసేసాను. మెత్తగా రుబ్బేసుకుని ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. అలాగే రవ్వని జస్ట్ 2-3 సార్లు వాష్ చేస్తే సరిపోతుంది. బయట కొన్న రవ్వలాగా ఎక్కువసేపు కడగాల్సిన అవసరం లేదండి. మనకి ఏ స్మెల్ రాదు, చాలా నీట్గా ఉంటుంది మనం తయారు చేసుకున్న రవ్వ కాబట్టి. సో రవ్వని గట్టిగా పిండేసి పిండిలోకి వేసేస్తున్నానండి. రవ్వ మొత్తం వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసేయండి. మూత పెట్టి 8 నుంచి 10 గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవాలి. చలికాలం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. వేసవికాలం అయితే త్వరగా ఫర్మెంట్ అయిపోతుంది. సో నేను నెక్స్ట్ డే మార్నింగ్కి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. దీనిపైన క్లాత్ ఉంది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నేను యూజువల్గా చలికాలంలో ఇలా పిండి చక్కగా పొంగడానికి, పులవడానికి క్లాత్ అనేది పరిచుంచుతాను. అలా ఉంచటం వల్ల టెంపరేచర్ అనేది మెయింటైన్ అయ్యి పిండి చక్కగా పొంగుతుందండి. ఈ వీడియో క్లిప్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది కదా పిండి ఎంత చక్కగా పొంగిందో. సో ఇలా పిండి పొంగిన తర్వాత తిరిగి మరొకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి ఎంత కావాలంటే అంత పిండిని తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక 2 డేస్ దాకా వాడుకోవచ్చు. ఇలా ఇడ్లీలు వేసుకోవడానికి గిన్నెలోకి పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ వేస్తానండి. పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇడ్లీ పాత్రలకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని అందులోకి ఇడ్లీ పిండిని వేసేసి ఇడ్లీ స్టాండ్ని ఆల్రెడీ వాటర్ వేసి బాయిల్ చేస్తున్న ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో జస్ట్ ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. ఇడ్లీలు చక్కగా ఉడికిపోతాయి. ఇడ్లీలు ఉడికాయా లేదా అని మీరు మూత తీసి చెక్ చేసుకోవచ్చు. సో 10 మినిట్స్ తర్వాత నేను ఇడ్లీ పాత్రని బయటికి తీసాను. ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా స్పంజీగా వచ్చాయో ఒకసారి చూడండి. సో ఇడ్లీలు చాలా స్పంజీగా వచ్చాయి కదండి. ఇంట్లోనే ఈజీగా ఇలా రవ్వని చేసుకుని ఒకసారి ఇడ్లీలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సాఫ్ట్గా స్పంజీగా వస్తాయి. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు ఇలా ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.